ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మోత్సవాలు అనగా ఏమిటి, బ్రహ్మోత్సవాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అంకురార్పణ అంటే ఏమిటి, తిరుమల తిరుపతిలో సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించనున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. తిరుమలేశుని ఆలయంలో నిత్య కళ్యాణము, పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపినట్లు భవిష్యోత్తర పురాణము పేర్కొంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారమైతే హీన దీక్షతో నవబ్రహ్మలు 9 రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు. అసలు ఈ బ్రహ్మోత్సవాలకు బ్రహ్మదేవుడికి సంబంధం లేదని, తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున జరిగేవి కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని ఇంకొందరి భావన. ఈ ఉత్సవాలని పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని మరికొందరి భావన. బ్రహ్మోత్సవాల రకాల గురించి తెలుసుకుందాము. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు కన్నుల పండుగగా జరుగుతాయి. నానా దిక్కులెల్ల నరులెల్ల వానలోని వత్తురు కదిలి అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు. స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను కనురారా తిలకించి భక్తి పారవశ్యంతో పునీతులవుతారు. బ్రహ్మోత్సవాల రకాలు. నిత్య బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు. ఇవి 3 రోజులు కానీ 5, 7, 9, 11, 13 రోజులు కానీ జరుగుతాయి. శాంతి బ్రహ్మోత్సవము కరువు, కాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి శాంతి బ్రహ్మోత్సవాలు. ఇలాంటి శాంతి బ్రహ్మోత్సవాలను గత చరిత్రకాలంలో చాలామంది ప్రభువులు దేశ ప్రాంత జనహితార్థం 5 రోజుల పాటు నిర్వహించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. శ్రద్ధా బ్రహ్మోత్సవాలు ఎవరైనా భక్తుడు తగినంత ధనాన్ని దేవస్థానంలో దైవ సన్నిధిలో సమర్పించి భక్తి శ్రద్ధలతో జరిపించుకునేది శ్రద్ధా బ్రహ్మోత్సవం. శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్ధా బ్రహ్మోత్సవాలను అర్జిత బ్రహ్మోత్సవాలుగా పేర్కొంటున్నారు. ఒకరోజు బ్రహ్మోత్సవం రథసప్తమి రోజు స్వామిని సప్తవాహనాల్లో ఊరేగిస్తారు. అందువల్ల దీని ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని చెప్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభించి చిన్న శేష వాహనము, గరుడ వాహనము, హనుమంత వాహనంలో స్వామిని ఊరేగిస్తారు. చక్ర స్నాన అనంతరము కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాల్లో ఊరేగిస్తారు. సప్తాశ్వాల సప్తమి నాటి సప్తవారాల సంకేతంగా సూర్యుడు పుట్టినప్పుడు ఈ ఉత్సవం జరుగుతుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభానికి ముందు రోజు కానీ 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజుల ముందు కానీ అంకురార్పణ జరుగుతుంది. ఇలా నిర్ధారితమైన రోజున బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించుటకై స్వామివారి సేనాధిపతి విశ్వకేనుడు ఆలయంలో నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారాన్ని లిఖించి ఆ ఆకారం నందు లలాట, బహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసి స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే మస్తంగ్రహణము అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన 9 పాలికలలో శాలి, వహ్రి, యవ, ముగ్ధ, మాష, ప్రియాంగు మొదలగు నవధాన్యాలను పోసి పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికంత సోముడు అనగా చంద్రుడు అధిపతి. శుక్లపక్ష చంద్రుండ్ల పాలికలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాలికలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞ కుండాలను నిర్మిస్తారు.
తర్వాత పూర్ణ కుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాలికలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరు పోసి అవి పచ్చగా మొలకెత్తేటట్టు జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇదే అంకురార్పణ అయ్యింది. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. వాహన సేవల వివరాలు తెలుసుకుందాము. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణము. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ. సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనము. మధ్యాహ్నము 1 గంట నుంచి 3 గంటల వరకు స్వప్నము. రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ. సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 8 గంటలకు సింహ వాహన సేవ. మధ్యాహ్నము 1 గంటకు స్వప్నము. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ. సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 8 గంటలకు కల్ప వృక్ష వాహన సేవ. మధ్యాహ్నము 1 గంటకు స్వప్నము. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ. సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 8 గంటలకు మోహిని అవతారము. సాయంత్రం 6 గంటలకు గరుడ వాహన సేవ. సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనము. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం. రాత్రి 7 గంటలకు గజవాహన సేవ. సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనము. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ. అక్టోబర్ 1న ఉదయం 7 గంటలకు రథోత్సవము. రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్ర స్నానము. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణము. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము నిర్వహించనున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఏంటో తెలుసుకుందాము. తమిళంలో కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం, ఆళ్వాల్ అంటే భక్తుడు, తిరు అంటే శ్రేష్టం, మంజనం అంటే స్నానం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం. ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతామూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుంచి బయటకు తెచ్చి కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచిలి గడ్డ మొదలైన వాటితో కూడిన పరిమళం అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఒక మహాయజ్ఞంలా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లోపల ఇతర పరివార దేవతలు, దీపం మరియు పూజా వస్తువులను మరలా లోనికి తీసుకువస్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ యావత్ కార్యక్రమము ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది. కాగా సంవత్సరానికి 4 సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, అనివార్య ఆస్థానము, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. టీటీడీ సెప్టెంబర్ 16న విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.